హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకు పాలు పోస్తారు కదా, అవి మరిగించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి. ఆ తర్వాత తీసేటప్పుడు ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. అది డైలీ ఒక 10 డేస్ అలా తీస్తూ ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకున్న తర్వాత ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఒకసారి బయటికి తీసి అది ఒకసారి మిక్స్ చేసి అందులో పెరుగు తోడేయాలి. మనం నార్మల్‌గా పెరుగు తోడు ఎలా వేసుకుంటామో అలాగే వేసి మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పెరుగులాగా ఫామ్ అవుతుంది పైకి. ఫామ్ అయిన తర్వాత మళ్ళొకసారి మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న 2-3 అవర్స్ తర్వాత మనము మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కవ్వంతోనైనా చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్నప్పుడు అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రవ్వ రవ్వలా రావాలి. అప్పుడు మనకు వెన్న తయారవుతుంది. ఆ వెన్న తీసి ఒక వాటర్‌లో వేసి ఫ్రెష్ చేసుకోవాలి. ఎందుకంటే 10 డేస్ మనం ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాం కాబట్టి స్మెల్ వస్తుంది కొంచెమైనా. సో 2 సార్లు అలా క్లీన్ చేసుకోవాలి వెన్నని. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో వేసి అప్పుడు మనం స్టవ్ మీద పెట్టి మరిగించుకోవచ్చు. ఎప్పుడైనా 2 టైమ్స్ ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేయకపోతే స్మెల్ వస్తుందండి కొంచెమైనా. ఆ తర్వాత ఒక బౌల్‌లో వేసుకొని వెన్నని స్టవ్ వెలిగించుకొని దాని మీద పెట్టేసుకోవాలి. మెల్లగా కరగడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ముందు పాలలాగా కరిగి నురగలా వస్తుంది వైట్ కలర్‌లో. అది పూర్తిగా స్మెల్ రాకుండా ఉండడానికి మనము బిర్యానీలో వేస్తాం కదండీ ఆకు అందులో వేసేసుకొని మరిగించుకోవాలి. పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించాలి. బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనకు నెయ్యి స్మెల్ వస్తుంది. అప్పుడు నెయ్యి అయిందని మనం గమనించుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అయినా ఒక బౌల్‌లో వేసేసుకోవచ్చు. నేనైతే చల్లారక ముందే వేసేసాను ఒక బౌల్‌లో. కాకపోతే స్టీల్ జాలి పెట్టేసుకున్నాను. ఒక బౌల్ పెట్టేసుకొని దాని మీద స్టీల్ జాలి పెట్టేసుకొని వడపోసుకున్నాను. ఎందుకంటే వేడి మీద పూర్తిగా వచ్చేస్తుందని చెప్పేసి.